హాయ్ అందరికీ. మనం కొంచెం ముచ్చట పెట్టుకుందాం. నిన్న ఒక జోక్ జరిగింది, అదేంటో మీకు చెప్తా. నిన్న కాదు, కొద్ది రోజుల నుంచి అయితే ఇదే అవుతుంది అనమాట. అయితే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని నెగిటివ్స్ వచ్చినాయి నాకు. నెగిటివ్స్ అంటే ఎట్లా అంటే ఇట్లా దయ్యాలు మాట్లాడుతున్నట్టుగా, అట్లా గుసగుసలు అన్నట్టుగా అనిపించింది. కానీ పక్కకే ఉండి గుసగుసలు పెట్టేది మా మమ్మీ అని నాకు మెల్లగా తెలిసింది. ఇదొకటి. ఇంకొకటి యాప్ది ఏమైందంటే స్టూడియో ఉంటుంది కదా, ఆ స్టూడియోలో అయితే వైటీ స్టూడియో ఉంటుంది కదా, స్టూడియోలో కంటెంట్ ఉంటుంది కదా, కంటెంట్లో సెర్చ్ ఉంటాయి కదా, యూట్యూబ్ సెర్చ్ వీడియోస్, దాంట్లో దయ్యం వీడియోస్ పర్సంటేజ్ అని ఉంటుంది కదా, ఆ పర్సంటేజ్ చూసి నేను నా చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయేమో, వాటి వాయిసెస్ కూడా రికార్డ్ చేస్తుందేమో యూట్యూబ్ అని అనుకున్నా. ఫస్ట్ అట్లా అనుకున్నా. మళ్ళీ నిన్న కూడా అట్లనే అనుకున్నా. మళ్ళీ నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. మళ్ళీ క్లియర్ అయ్యితే అది యూట్యూబ్లో ఉన్న దయ్యం సినిమాలు ఉంటాయి కదా, ఆ వీడియోలు తీస్తే అంత పర్సంటేజ్ వస్తుంది కదా అని అర్థమైంది. మస్తు రోజులకు అర్థమైంది. ఇది పెద్ద జోకు. అర్థమైన వాళ్ళకి నవ్వుకోండి. మస్తు సేపు నవ్వుకున్నా నేనైతే. మీకు నేను మాట్లాడింది మీకు అర్థమైతే కొంచెంసేపు నవ్వుకోండి. అయితే అది నా యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్లో దయ్యం అంటే దయ్యం ఒకటే కాదు, దానికంటే దానిపైన ఇంకా తెలుగు సాంగ్స్ అని ఇట్లా నేను యూజ్ చేసినవి చెయ్యని అన్నీ చూపిస్తూ ఉంటుంది కదా యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్లో. ఆ సెర్చ్ టర్మ్స్లో దయ్యం వీడియోస్ అని కూడా వచ్చింది. వచ్చే వరకు నేను అనుకున్నా, ఏంది నా దయ్యం వీడియోసా, లేకపోతే నా చుట్టూ తిరిగే దయ్యాల వీడియోలా అని అనుకున్నా. మళ్ళీ తర్వాత ఇది అంతా కాదు కానీ మొత్తం యూట్యూబ్ స్టడీ ఉంది కదా దీనిది, ఏందబ్బా ఇది అని అనుకున్నాము. అట్లా రకరకాలుగా అర్థం చేసుకున్నాక మళ్ళీ తర్వాత ఇదంతా కాదు కానీ ఇదంతా యూట్యూబ్ అనలైజ్ చేసేది కదా అని చెప్పి అనుకొని ఇక దీంట్లో పాట అట్లాంటి వీడియోలు సినిమాలు తీస్తే దాని పర్సంటేజ్ అనలైజ్ చేసి అది అప్ డౌన్ అవుతుంది కదా అని చెప్పి అప్పుడు అర్థం చేసుకున్నాను అనమాట. ఇది మన యూట్యూబ్ కష్టాల జోకులు అర్థం చేసుకున్నాడు అన్నీ. ఇక మీకు అర్థమైతే నవ్వుకోండి. నేనైతే మస్తు సేపు నవ్వుకున్నా. బాయ్.